సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో 30 నిమిషాల పాటు ఇరువురు నేతలు సమావేశమయ్యారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఏఐ యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని సీఎం కోరారు. సెమీకండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్తో పాటు తోడ్పాటు అందించాలని సింగపూర్ ప్రధానిని చంద్రబాబు కోరారు. అర్బన్ గవర్నెన్స్లోనూ సహకారం అందించాలన్నారు. ఏపీలోని ఉద్యాన ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు. పోర్టులు, ఎయిర్పోర్టుల అభివృద్ధితో పాటు వివిధ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీ, సింగపూర్ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. అమరావతి రాజధాని నిర్మాణాల గురించి సింగపూర్ ప్రధాని లారెన్స్ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు, నిర్మాణాలపై ఆరా తీశారు. అమరావతి అత్యంత నివాసయోగ్యమైన నగరాల సరసన చేరనుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. సేవల రంగం తరహాలోనే తయారీ, సప్లై చైన్ రంగాలు కూడా భారత్లో విస్తృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజారోగ్యానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పాపులేషన్ మేనేజ్మెంట్ అంశాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల అంశంపై ఇరువురు నేతలు చర్చించారు.